అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మన జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి పిలిచిన మీ టీచర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ చెప్తారు స్పోర్ట్స్ అంటే శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అని చెప్పి. ఇది అవునా కాదా? మరి అందరు ఆడుతున్నారా? ఓన్లీ పార్టిసిపేట్ చేయడం అని ఎంతమంది ఉన్నారు? హాఫ్ అంటే వాళ్ళు చూడు, ఇంకా ఎంకరేజ్ వాళ్ళు చూడు ఎంత అంటే పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే మన పరిస్థితి. ఇప్పుడు సార్ అన్నాడు, నేను చెప్పుకోవడానికి వేరే రకంగా ఉన్నా కానీ ఇప్పుడు నేను కూడా అదే దశలో ఉన్నా అని చెప్పేసి ఇది చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు మనం అన్నాం స్పోర్ట్స్ వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. నిజం. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు దేని కరెక్ట్ అవుతారు, ఒక ఆట ఆడుతారు. తల్లిదండ్రులు కూడా చాలా మంది మోటివేట్ చేయట్లేదు. మా అబ్జర్వేషన్ అంటే మా పోలీస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్ వేసినా సరే, ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సరే ఒక స్పోర్ట్స్ వాతావరణం ఉంది, ఒక మీకు ఏరియా ఉంది, ప్లేస్ ఉంది ఆడుకోవడానికి. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి మంచి కాన్వెంట్ స్కూళ్ళల్లో వాడు 5 అంతస్తులు 6 అంతస్తులు అవి చూస్తారు. కానీ ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ప్లేస్ ఉందా లేదా అని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నా? మరి ఎట్లా ఆడతాడు వాడు? ఆడలేడు. ఆడతారా? గ్రౌండ్ ఉండాలి కదా, స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలి కదా. చాలామంది చాలా స్కూళ్ళల్లో స్పోర్ట్స్ పీరియడ్ తక్కువ పెడుతున్నారు, చదువుకు ప్రయారిటీ ఇస్తున్నారు, ఆటలు తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకనే పిల్లలు ఎట్లుంటారు తెలుసా? వాడు 3rd క్లాస్ 4th క్లాస్ ఇంతలా ఉంటుంది. మంచిగా పిజ్జాలు బర్గర్లు చాక్లెట్లు బిస్కెట్లు తింటేవాడు ఎట్లుంటాడు? వాడికి ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల ఏమిటంటే మైండ్ మెచ్యూరిటీ అవుతుంది కదా, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తా లేదా? ఇప్పుడు మీరు అలసిపోతారు, స్నానం చేసిన తర్వాత రిఫ్రెష్ అవుతారు మనం. సో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అనేది మనం గ్రహిస్తాం. మన బాడీ తట్టుకోలేదు. రోగ నిరోధక శక్తి దేని వల్ల పెరుగుతుంది? అందరూ అడుగుతారు, ఇది తినురు, ఈ ఫ్రూట్ తినురు, ఆ ఫ్రూట్ తినరు. ఫ్రూట్స్ తినచ్చు కాదు, ఫ్రూట్స్తో పాటు మనకు వ్యాయామం కూడా, స్పోర్ట్స్ ఏదో ఒకటి అలవాటు ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాడు యాక్టివ్ ఉన్నాడు, వాడు స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు ఇట్లాంటి చిన్నగా లిఫ్ట్ చేస్తాడు, ఒక చిట్కనెలతో లిఫ్ట్ చేస్తాడు అంటే ఎట్లా చేస్తాడు? ప్రాక్టీస్ ఉంటుంది కదా, అవునా కదా? నేను కూడా ఇవాళ మీరు అథ్లెటిక్స్ ఫస్ట్ రోజు పిలిచి కానీ నేను రాలేకపోయినా, ఈరోజు లాస్ట్ రోజు అథ్లెటిక్ జరుగుతున్నట్టుంది. నేను నా కారణం ఆఫ్రికా ఏదో రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినట్టు అమ్మాయిది. ఐ థింక్ ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చినట్టు, అవునా కదా? నేను కూడా చూద్దా అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కానీ వాళ్ళందరూ మీరు కవర్ చేసేపటికే నేను చూడలేకపోయాను. అంటే స్పోర్ట్స్ అంటే అంత ఇంట్రెస్టెడ్, నాకు కూడా ఇంట్రెస్టెడ్. ఎందుకంటే చిన్నప్పుడు స్పెషలిస్ట్ కాకపోయినా నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, బ్యాడ్మింటన్ బాగా ఆడతాం. అంటే మా పోలీస్ లెవెల్లో పెడితే ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది. అంటే చూడండి, ఇంకొక మీ సార్ చెప్పిండు, జీవితానికి ఆటకు చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. ఆటలకు జీవితానికి, ఆటలలో ఏముంటుంది? గెలుపు ఏముంటుంది? రెండే ఉంటాయి. జీవితంలో గెలిపోవడంలో ఉంటాయి. ఇక్కడైతే ఆటలాడితే ఎవరైతే తట్టుకునే శక్తి ఉంటుందో జీవితంలో కూడా ఓడిపోయినా మనం తట్టుకుంటాం. ఇంకొకసారి చాలా మంది అంటారు కదా, ఓడుతాం ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది కదా, అప్పుడు గెలుస్తాం కదా. గెలుస్తామా గెలవమా? సో అది కావాలి. ఆటలకు జీవితానికి ఎంత సంబంధం ఉందంటే చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఓర్పు అనేది కూడా పెరుగుతుంది మీకు, ఓపిక. ఇప్పుడు ఒక ఆట ఆడతాం చూడండి, ఏదైనా ఇంజూర్డ్ అయితే తప్ప బయటకు వెళ్తాం, కానీ ఆట కంప్లీట్ అయ్యేదాకా ఆడతామా ఆడమా? ఇప్పుడు రన్నింగ్ రేస్ అయింది, సరే పోతాం, సెకండ్ ప్లేస్ వస్తామా, థర్డ్ ప్లేస్ వస్తామా, లాస్ట్ ప్లేస్ వస్తామైతే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది కదా.
కబడ్డీ మధ్యలోకి రావాల్సిన లేదు కదా. అంటే దీనివల్ల మనకు ఓర్పు కూడా పెరుగుతుంది, పేషెన్స్ అనేది కూడా వస్తుంది. అంటే ఇంత ప్రత్యేక అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్న ఆటలను మనం తక్కువ చూస్తున్నాం. ఏదానికి అడిక్ట్ అవుతున్నాం? ఇంట్లో సెల్ ఫోన్కి, ఇంట్లో గేమ్స్కి, ఫోన్లా మన టీవీలల్లా ఈ గేమ్స్ ఆడుతున్నాం. టీవీలో వచ్చే గేమ్స్, ఫోన్లో వచ్చే గేమ్స్. సో అంటే మన శరీరానికి పనిచేపట్లేదు. ఆటోమేటిక్గా రోగాలను కూడా చిన్నపిల్లలు తట్టుకోవట్లేదు. చాలా చోట్ల చెప్పచ్చా చెప్పరా నాకు తెలియదు కానీ చాలా చోట్ల పిల్లలు చిన్న చిన్న డిసీజ్ తోటి చనిపోతున్నారు. ప్లస్ హార్ట్స్లో కూడా ఇలాంటి వయసు పిల్లలు కూడా వస్తున్నాయి లేదా? మీరు ఇప్పుడు ఈ డీజేలు పెడతారు కదా, దానికి కూడా ఆ సౌండ్ కూడా తట్టుకునే పరిస్థితి లేదు. మన వయసు కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు 100 ఏళ్ళు, 100, 120, 130 అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లుండురా, చిన్న వయసులో చనిపోతుంది. ఏంటంటే రోగ నిరోధక తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ లేదు. ఎట్లా? గేమ్స్ ఇంపార్టెంట్ అమ్మా. తరనాడు చదువుతో పాటు గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రైవేట్ స్కూల్ పోతే ఈ బిల్డింగ్స్ ఎంతున్నాయి, ఏసీ ఉందా, దాంట్లో పవర్ ఎట్లుంది, మంచి లైట్ ఉందా, మంచి బెంచెస్ ఉన్నాయి కాదు. ఒక క్రీడా ప్రాంగణం, స్పోర్ట్స్ సంబంధించిన ఒక గ్రౌండ్ ఉందా లేదని తల్లిదండ్రులు గమనించాలి. మన గవర్నమెంట్ స్కూల్ కాబట్టి విశాలమైన ఏరియా ఉంది, కానీ మీరు ఆడుతూ తెలియదు. ఇప్పుడు ఈ పిల్లలు చూసినా కదా బాబు, ఇంతమంది ఉన్నారు, మీకు సేమ్ అనిపిస్తారు కదా. మీకు ఏ ఆట రాదా? సెల్ ఫోన్ ఎంతమంది చూస్తారు? టీవీలు టీవీలు ఎంతమంది, సెల్ ఫోన్లు ఎంతమంది? చూడు, ఇంతమంది ఉన్నారు, కానీ ఒక్క గేమ్ ఆడకపోతే మనం చూడు ఇప్పటి నుంచి ఆడతారా? మీకు మంచి పీటీ ఉన్నాడు, మీ సార్ ఉన్నాడు, ఎక్కువ మండల్ కన్వీనరా, మీకు రాదు సార్ కన్వీనర్ ఉన్నాడు, మాకు యోగా చేయించాడు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మంచి పీటీలు పీడీలు ఉంటురా లేదా? మీకు స్పోర్ట్స్ ఏదో ఒకటి యాక్టివ్ వాళ్ళకి నచ్చి వాళ్ళకి తెలిసింది మీకు చెప్తారు కదా, మీరు కూడా చేయాలి కదా. ఒలింపిక్స్ అయింది తెలుసు కదా, 10th క్లాస్ ఉంటారా వీళ్ళంతా? మొన్న ఒలింపిక్స్ లో మనం ఎన్నో ప్లేస్ వచ్చాం, 6 పతాకాలు వచ్చినాయి, 3 కాదు 6 పతాకాలు వచ్చినాయి. వెరీ గుడ్. 6 పతాకాలు వచ్చినప్పుడు 6 ఒక్క స్వర్ణమాల వచ్చిందా? చూడు, చిన్న చిన్న కంట్రీస్ 10, 12 అట్లా వస్తాయి. ఇంత పెద్ద భారతదేశానికి జనాభా రీత్యా 2వ స్థానంలో ఉన్న భారతదేశానికి ఒక 6 పథకాలు వస్తాయి. దాంట్లో కూడా స్వర్ణం లేదు. ఒక రజతం ఉన్నట్టుంది, 5 కాంసాలు ఉన్నట్టుంది. అంటే చూడు, ఆటలు ఎన్నో ప్లేస్లు ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. అంటే భారతదేశంలో ఆటలకు ప్రయారిటీ ఎంత ఇస్తున్నారు, ఆటలు ఎంతమంది ఆడుతున్నారు అని తెలుస్తుంది. అంతది భారతదేశం దాకేందుకు ఇబ్రహీంపట్నం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇప్పుడు మన స్టేజ్ మీద చెప్తే కొంతమంది ఒక 20-30 మంది స్పోర్ట్స్ ఆడతాం, ఇంతమంది ఆడడం అనేది చాలా బాధాకర విషయం. కనీసం ఇప్పటి నుంచి అయినా బాల్యం నుంచి ఆడితేనే ఫిట్నెస్ పెరుగుతుంది. ఏదో నేను పెద్ద అయినాక అన్ని సెటిల్ అయిన తర్వాత నేను ఇవి చేస్తా అంటే కావు. చిన్నప్పటి నుంచే ఉంటే మనం మెరుగైతుంది, లేకుంటే కావు. సరే ఆటలు సరే ఎక్కడో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ పోతామో తర్వాత సంగతి. అట్లీస్ట్ మన ఆరోగ్యం కోసం, మన మానసిక ఉల్లాసం కోసం, మన శరీరముగా దృఢత్వం కోసం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. దయచేసి మీ పిల్లలందరూ కూడా ప్రతిరోజు మీ టీచర్స్ ఏ గేమ్ పీరియడ్ పెట్టినా ముచ్చట్లు పెట్టిపోయి వాన్ చుట్టూ ఈ గోడల చుట్టూ తిరుగుడు కాకుండా, అట్లా ప్రిన్సెస్ ల పక్కన పోకుండా, ముచ్చట్లు పెట్టుకోకుండా ఏదో ఒక గేమ్ ఆడాలి. టీచర్ చెప్తారు కదా, మేము స్కూల్లో ఉన్నప్పుడు అట్లే చెప్పేది. ఎందుకంటే 2-3 బయటకు వెళ్తా ఉంటే వీడు ఆడాడు, మాకు ఏం ఆడరాదు కదా, మనం ముచ్చట్లు పెట్టుకుందాం పారా అని చెప్పేసి పక్కకు పోవడం. మనకు శ్రమ కావాలి, మన బాడీని శ్రమ ఇస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. చేస్తారా? గట్టిగా రా బాబు. చేస్తా ఇట్లా అంటారు. కానీ రేపటి నుంచి మీ టీచర్స్ని అడుగుతా, ఏ పిల్లలు కూడా పక్కకు పోదు, ఏదో ఒక గేమ్ ఆడరు. కబడ్డీ ఆడతారా, వాలీబాల్ ఆడతారా, ఖోఖో ఆడతారా, క్రికెట్ ఆడతారా, మీది కోతి కొమ్మ కూడా ఆడతారా, ఆడతారు. అది లేదా? అదేంటి అంటావా? అప్పుడుండే మరి ఇప్పుడుండే లేవు, అవి ఉన్నాయి.
ఊర్లలో ఉన్నాయి. ఖచ్చితంగా గేమ్స్ ఆడాలి. ఆడతారా మీరు? గేమ్స్ ఆడాలి. ఇప్పుడు ఎక్కడ ఇది మండల్ లెవెల్ జరిగింది కదా, ఇక్కడ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ పోతారు కదా, అక్కడ నుంచి మీరు రాష్ట్ర స్థాయిలో పోవాలి, రాష్ట్ర స్థాయి నేషనల్ కూడా పోవాలి. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాల నుంచి వెళ్ళి చిన్న చిన్న అంటే రూరల్ ఏరియా నుండి హై స్కూల్ నుంచి కూడా చాలా మంది పిల్లలు నేషనల్ కూడా ఆడుతారు. దయచేసి మీ టీచర్లు అంటే పీఈడి కానీ టీచర్ల యొక్క వాళ్ళని ఉపయోగించుకుంటే పైకి పోతారు. ఇప్పుడు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది చూడు, ఆ మెడల్ నాకేస్తామని చూడు, ఒక ఫోటో తీస్తామని అనిపిస్తుందా? మరి మీరు ఆడకపోతారు, మీకు వేయడానికి మీకు ఎట్లా వస్తుంది? ఒకరికి వేసినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి ఫీల్ ఏమనిపిస్తుందా? రోమాలు ఇంకా పొడుస్తాయి. అర్థమైందా? రోమాలు ఇంకా పొడిచి ఎందుకు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది. మీరు అందరు ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు చేతుల మీదకి వెళ్ళి తీసుకుంటారు. రేపు ఫోటో తీస్తే లోకల్ వాట్సాప్ పెట్టుకుని నేను చూడు ఎస్ఐ గారు లోకల్ ఎస్ఐ గారు నాకు మెడల్స్ ఇచ్చిందని చెప్పుకుంటారా లేదా? మరి ఆ స్థానంలో మీరు ఉండాలంటే అందరు ఆడాలి. అందరూ అంటే అందరికి వెళ్తారని కాదు, అందుకనే జీవితానికి సంబంధించిందని చెప్పారు. గెలిపోవడం సహజం, ఓడిపోయినోడు ఇంకా 2 సార్లు ఎక్కువ కష్టపడతాడు, వాడు ఇంకా షైన్ అవుతాడు. చేస్తారా? ఓకే, ఈ అవకాశం వచ్చింది. మరొకసారి మీ టీచర్ బృందానికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాఠశాల అనగానే క్రీడా మైదానం ఆవశ్యకమని, మరి ఆటలు ఆడడం వల్ల ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతుందని చక్కని సందేశంతో ఈ కార్యక్రమాన్ని చైతన్యపరిచినటువంటి ఎస్ఐ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్.